లలితా స్వరూపమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా గంధామావాస్యకు సంబంధించిన జాతరలు అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరు గ్రామంలో అత్యంత ఘనంగా లోవ దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించి రోజుకొక విశేషభరితమైన అలంకరణతో పాటు విద్యుత్ కాంతులు, డాన్సులు, ప్రత్యేక కార్యక్రమాలతో లోవకొత్తూరు గ్రామం దీప్యమానంగా ఆకట్టుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ పెనుమత్స విశ్వనాథ్ రాజ్ పర్యవేక్షణలో లోవకొత్తూరు గ్రామం అంతా నూతన ఉత్సాహంతో కలకల్లాడుతూ కనిపిస్తుంది. గ్రామం అంతా విద్యుత్ కాంతులు. ఇక లోవకొత్తూరులో గల అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాళ్ళ విధంగా భక్త జన సందోహం, ప్రత్యేక అమ్మవారి సెట్లు, భారీ ఊరేగింపులు, నృత్యాలు, ఇలా ఒకటేంటి భక్తులు మనసులు దోచే విధంగా కార్యక్రమాలు చీకటి పడితే చాలు గత 3 రోజులుగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రత్యేక రథోత్సవ కార్యక్రమాలు, ఊరేగింపులతో పాటు అమ్మవారికి విశేషభరితమైన పూజా కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నట్లు ఈవో విశ్వనాథ్ రాజ్ తెలియజేశారు. అదేవిధంగా ఈ చైత్రమాసంలో అమ్మవారి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించడం ద్వారా యమబాధలు వైదొలిగి ఆనందంగా ఉంటారంటూ అర్చకులు ప్రధానంగా తెలియజేశారు. ఏది ఏమైనా ఏడాదికి ఒకసారి వచ్చు ఈ గంధామావాస్య జాతర మహోత్సవాలకు సంబంధించి లలితా స్వరూపమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారిని లోవకొత్తూరులో, అదేవిధంగా కొండ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ అమ్మవారిని సైతం దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ చైత్ర బహుళ విద్యా తదియాల్లోనే ఎందుకు ఈ జాతర ప్రారంభమవుతుంది అంటే, అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసే ముందు తునిరాజావారి కల్లోకి వెళ్ళి చైత్ర బహుళ విధి నుంచి అమావాస్య వరకు జాతర జరిపించమని వారితో చెప్పడం వల్ల అప్పటి నుంచి ఎప్పటి వరకు చైత్ర బహుళ విద్య తదియ వీళ్ళని బట్టి ఆ ముహూర్త ప్రకారంగా తీయడం జరుగుతుంది. అమావాస్య వరకు జాతర జరుగుతుంది. చతుర్దశి రోజు రాత్రి జాగరణ, అమావాస్య నాడు గంధామావాస్య పండగ జరిగి అమ్మవారికి తీర్థం, ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ తారీఖు నుంచి గర్గల సంబరాలు, నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. అలాగే జాగరణ నాడు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంటన్నర వరకు వివిధ జానపద నృత్య గీతాలు, జానపద నృత్య వేషాలు జరగడం జరిగింది. 17వ తారీఖు రాత్రి గంధామావాస్య పండగ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ గత సంవత్సరం కంటే చాలా వైభవయుతంగా మా ఈవో గారు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించారు. అలాగే గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా దీన్ని సహకరించి దీన్ని బాగా నడిపించారు. అలాగే ఈ చైత్ర మాసంలో ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కార్యక్రమం పాల్గొంటారో వాళ్ళు యమధర్మరాజు భార్య నుంచి కూడా తప్పుకుంటారని చెప్పేసి పురాణవాచి కూడా ఉంది. ఈ చైత్ర బహుళ విధి అమావాస్య వరకు ఒక చరిత్ర అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి మాట కాబట్టి ఈ మాటల్లో ఎవరైతే విని దీన్ని తగ్గట్టు నడుచుకుంటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించారని మనస్ఫూర్తిగా భక్తులందరూ విశ్వాసం.